అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్ కి 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. జై హింద్, జై హింద్. నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. అధికారంలోకి రాకముందు పవన్ ప్రసంగాలు చూస్తే ముచ్చటేస్తుంది. మనిషంతా ఊగిపోతూ పదే పదే జుట్టు వెనక్కి తోసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, ఒకటి కాదు 1,00,000 హావభావాలు. సంఘటన చిన్నదా పెద్దదా అని కాదు, పవన్ హావభావాలు మాత్రం ఒకటే. వైకాపా మీద సవాళ్లు మామూలే, కానీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూ మీద మాత్రం గట్టిగానే ఎలుగెత్తారు. అంతే. ఆ తర్వాత ఆ ఆవేశం ఏది, ఎక్కడ? రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తెలుగుదేశం అనుకూల మీడియాలోనే నిత్యం కథలుగా వార్తలు కనిపిస్తున్నాయి. కానీ పవన్కు మాత్రం కనిపించడం లేదు. ఓ మాట కూడా అనాలని అనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆడబిడ్డ మీద అఘాయిత్యాలు ఆగలేదు. కానీ పవన్ గొంతు మాత్రం ఆగిపోయింది. ఎక్కడా మాట వినిపించటం లేదు. ఖండన అన్నది లేదు. లేటెస్ట్గా కర్నూలు ఉదంతం మీద కూడా ఆయన మనసు కరిగి ఓ మాట అనలేదు. తిరుపతిలో అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి. తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగితే సంప్రదాయవాది నోరు మెదపటం లేదు. తిరుమలలో తాగుబోతుల వీరంగం జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోమని ఆదేశాలు లేవు. ఇలా ఒక్కటి కాదు, దేనికి స్పందన లేదు. ఏపీ పల్లె రోడ్లు అన్నీ బాగుపడిపోయినట్లే, మొన్న సంక్రాంతికే అని ఊదరగొట్టిన తేదేపా అనుకూల పత్రికలే రోడ్ల మీద కథనాలు ప్రచురిస్తున్నాయి ఇప్పుడు. మరి పవన్ కళ్యాణ్ మాట ఏమైనట్లు? 3 మంత్రిత్వ శాఖలు దగ్గరున్నాయి. అవి కీలకమైన శాఖలు, నిత్యం జనాల్లో ఉండడానికి అనుకూలమైన శాఖలు, నిత్యం వార్తల్లో ఉంచే శాఖలు. కానీ వాస్తవంలో గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదు. సినిమా రంగం మీద పవన్ నాలుక మడతేశారు. అది అందరికీ క్లియర్గా కనిపిస్తోంది. కానీ పార్టీ జనాలు, అభిమానులు ఏమీ మాట్లాడలేరు. గతంలో మాట్లాడిన మాటలు అన్నీ వీడియోల రూపంలో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ ఇలా స్టేట్మెంట్ ఇవ్వటంతో థియేటర్ల యజమానుల్లో ఆయన అభిమానులు అయిన వారు కూడా బాధపడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది కనుక ఇప్పటికిప్పుడు పెద్ద సమస్య లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇదే తీరుగా ముందుకు వెళ్ళి రోజుకో మాట మాట్లాడుతూ 5 ఏళ్ల కాలం పూర్తి చేస్తే పొలిటికల్ మైలేజీతో పాటు తన ఇమేజ్ కూడా తగ్గుతుంది, కానీ పెరగదు.